నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను కుమార్ దామిరా. గులాబీ సైన్యం నినాదాలతో జూబ్లీ హిల్స్ మారుమోగుతుంది. గల్లీ గల్లీ ఏకమవుతుంది. బస్తీలన్నీ కదం తొక్కుతున్నాయి. మాగంటికే మా మద్దతు అంటూ నినదిస్తుంది. 22 నెలల్లో ఏం చేశావో చెప్పాలంటూ కాంగ్రెస్ పార్టీని నిలదీస్తుంది. మొత్తంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతమ్మ నామినేషన్ దాఖలు చేయడంతో ప్రచారం మరింత ఊపందుకుంది. పార్టీ సైన్యమంతా జూబ్లీ హిల్స్ నలు చెరిగేలా మోహరించాయి. నేతలంతా జనంతో మమేకమవుతున్నారు. రేవంత్ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టాలని ఓటర్లను కలుస్తున్నారు. మొత్తంగా జూబ్లీ హిల్స్ ఇప్పుడేమంటోంది చూద్దాం. హైదరాబాద్ అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? 2014కు ముందు ఎట్లా ఉందో ఇప్పుడు అలా తయారైంది. కేసీఆర్ పాలించిన 10 ఏళ్లలో ప్రశాంతంగా పరిఢవిల్లిన భాగ్యనగరం ఇప్పుడు అభద్ర నగరంగా మారింది. అభాగ్య నగరంగా అభాసుపాలవుతుంది. ఆదివారాలు వచ్చాయంటే ఆనందంగా గడిపిన ప్రజలు రేవంత్ పాలనలో వీకెండ్ వస్తే చాలు విలవిల్లాడిపోతున్నారు. హైడ్రా బుల్డోజర్లు ఎప్పుడు మీద పడతాయో తెలియదు. పేదొల్ల భవంతులను దాటుకుంటూ పేదల్ల ఇళ్ల మీద ఎప్పుడు పడతాయో అర్థం కాదు. అందుకే కాంగ్రెస్ పాలనను ఇంకెంతో కాలం భరించలేమని తెగేసి చెప్పేస్తున్నారు. కేసీఆర్ పాలనలో సెలవు రోజులు వస్తే పండగ లాంటి వాతావరణం ఉండేదని, ఇప్పుడు ఆదివారం వస్తుందంటే వణికిపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. 22 నెలల కాంగ్రెస్ కర్కశ పాలనకు ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? కేసీఆర్ పాలనలో హైదరాబాద్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లయింది? అడ్డెమార్ గుడ్డి దెబ్బన సీఎం రేవంత్ పాలన పగ్గాలు చేపట్టాక ఎట్లా మారిపోయింది? గుంపు మేస్త్రి పాలన గాలికి వదిలేయడంతో క్రైమ్ రేట్ పైకి పాకుతుంది. పోలీస్ వ్యవస్థ పత్తా లేదు, జీహెచ్ఎంసీ జాడలేదు, నిఘా వ్యవస్థ నిద్రావస్థకు చేరుకుంది. రక్షణ లేక ప్రజలు అవస్థ పడుతుంటే దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, కాల్పుల మోతలు నగరంలో కామనయ్యాయి. ఇళ్లలోకి చొరబడి వృద్ధులు, పిల్లలపై దాడులు, అఘాయిత్యాలకు అంతేలేదు. చినుకు పడితే నగరం నరకం, రహదారులన్నీ గుంతలమయం, అడుగడుగున ట్రాఫిక్ విలయం, వీధి వీధిన చెత్త, దుర్గంధం. కాంగ్రెస్ ఏలుబడిలో నగరం నరకమైంది. కట్టుకథలే తప్ప పెట్టుబడులు లేవు, కంపెనీలు, కొలువులు లేవు, ప్రగతి కార్యక్రమాలు లేవు, ప్రారంభోత్సవాలు లేవు. శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. క్రైమ్ రేటు పెరిగిపోయింది. ఓవరాల్ గా నగరం బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటా రెండా అంతా రాష్ట్ర ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయి. విజిబుల్ పోలీసింగ్ లేదు, పెట్రోలింగ్ లేదు, ఆకతాయిల ఆగడాలు, అమ్మాయిలపై వేధింపులు ఎక్కువయ్యాయి. నగర నిర్వహణను పట్టించుకున్న నాదుడే లేడు. పారిశుద్ధం కనిపించడం లేదు. ట్రాఫిక్ అస్తవ్యస్తమైంది. వానొస్తే వణుకుతుంది నగరం. భాగ్యనగరం అభద్ర నగరిగా, అభాగ్య నగరిగా మారిపోయింది. అడుగడుగున గుంతలతో హైదరాబాద్ ప్రజల ప్రయాణం దినదిన గండంగా మారింది. చెత్త తీయరు, లైట్లు వేయరు, గుంతలు పూడ్చరు. హైదరాబాద్ నగరాన్ని అస్సలు పట్టించుకునే నాదుడు ఎవరైనా ఉన్నారా? వర్షం వచ్చిందంటే నగరంలో నదులు పారుతాయి, వంతెనల మీద కప్పులు ఈదుతాయి, రోడ్లపై వాహనాలు పడవలైపోతాయి. ఇది 22 నెలల్లో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి. హైదరాబాద్ నగర అభివృద్ధి నిధులను హస్తం నేతలు దిగమింగేశారని గ్రేటర్ ప్రజలు గొల్లుమంటున్నారు. సమస్యలను పక్కన పెట్టి పబ్బం గడుపుతున్నారని మండిపడుతున్నారు. అందుకే మౌనంగా ఉండే కాలం పోయిందని గ్రేటర్ ప్రజలు ఇప్పుడు ఏకమవుతున్నారు. మార్పు వైపునకు అడుగులు వేద్దామని డిసైడ్ అయ్యారు. ఆ మార్పు జూబ్లీ హిల్స్ బైపోల్ నుంచే మొదలు పెట్టాలని ఓ నిశ్చయానికి వచ్చారు. అన్నింటి గురించి ఎందుకు, ఒక్క హైడ్రా గురించే మాట్లాడుకుందాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో హైడ్రా సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. అందుకే హైడ్రా తమ పాలిట శని అంటున్నారు జూబ్లీహిల్స్ ప్రజలు. ఉన్నది ఊడగొట్టి, లేనిది ఊదరగొట్టి మీడియా ముందు ఫోజులు కొట్టడం తప్ప ఇప్పటి వరకు చేసిందేమీ లేదంటూ మండిపడుతున్నారు. ముందు ఆలోచన, ముందస్తు చర్యలు చేపట్టకపోతే రాజధానులే మునిగిపోతున్న రోజులివి.
అలాంటిది మిడిమిడి జ్ఞానంతో మీడియా పిచ్చితో మైకుల ముందు ఏది పడితే అది చెప్పడమే తప్ప ఇప్పటి వరకు చేసిందేమిటి? కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు అందుకే మొదలైంది. ఎప్పటిదాకానో ఎందుకు? మొన్నటిదాకా భారీ వర్షాలు పడ్డప్పుడు గ్రేటర్ సిబ్బంది ఎక్కడ ఉన్నారు? అన్ని బాధ్యతలు హైడ్రాకు వదిలేసి చేతులు దులుపుకున్నారా? తక్కువ వర్షాలు పడ్డప్పుడు వర్షం ఆగిపోగానే వీడియోలు తీసి హైడ్రా పుణ్యమే ఇదంతా అని ఊదరగొట్టడమే పనా? ఒక్క బతుకమ్మ కుంట చెరువు పునరుద్ధరణతోనే హైదరాబాద్ పునర్నిర్మాణం అయిందన్నట్టుగా ప్రచారాలు చేసుకోవడం భావ్యచేవి. అలాంటిది బీఆర్ఎస్ హయాంలో రాత్రికి రాత్రే పనులు పూర్తి చేసి ప్రజలకు ఏ ఇబ్బందులు రాకుండా చూసుకున్నారు కేసీఆర్. అందుకే జీహెచ్ఎంసీ పరిధిలో గులాబీ జైత్రయాత్ర సాగించింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ లో అభివృద్ధి మాయమైంది. రేవంత్ రెడ్డి పేద ప్రజల కోసం ఇండ్ల నిర్మాణాలకు బదులుగా కూల్చివేతలను ఎంచుకున్నాడు. తాము జీవితాంతం కష్టపడి కట్టుకున్న ఇల్లు కూడా ఈ కాంగ్రెస్ పాలన పూర్తయ్యేసరికి ఉంటుందా ఉండదా అన్న భయం హైదరాబాద్ ప్రజలను వెంటాడుతుంది. చెరువులు నాలాలకు సమీపంలో ఇండ్లు ఉన్న ప్రజలు రోజు హైడ్రా భయంతోనే బతకాల్సి వస్తుంది. దీన్ని దూరం చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవాల్సిందేనంటున్నారు జూబ్లీహిల్స్ జనం. అందుకు మొదటి అడుగు బీఆర్ఎస్ హయాంలో ఎన్నడూ లేనంత వేగవంతమైన అభివృద్ధికి సాక్షిగా నిలిచిన జూబ్లీహిల్స్ నుంచి పడాల్సిందేనని కరాఖండిగా చెబుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఒక్కసారిగా స్విచ్ ఆఫ్ అయింది. నిధుల విడుదల కాక అభివృద్ధి పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఎంతసేపు కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామనడం తప్ప రేవంత్ కొత్తగా చెప్పేదేమీ లేదా? కేసీఆర్ పేరు చెరిపేందుకు బ్లాక్ బోర్డు మీద రాసిన చాక్ పీస్ రాతనాది కేసీఆర్ పేరు. తెలంగాణ ప్రజల గుండెల్లో సువర్ణాక్షరాలతో రాసుకున్న పేరు. భూమి నీరు ఉన్నంత వరకు కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం మీద కాకుండా రేవంత్ రెడ్డి అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని జూబ్లీహిల్స్ జనం హితవు చెబుతుంది. దాదాపు 2 ఏళ్ల పాలనలో రేవంత్ రెడ్డి చేసింది ఏమిటి? కేసీఆర్ పథకాలను బంద్ పెట్టడం తప్ప కొత్తగా ఏం పథకాలు అమలు చేశారు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పేరు లేకుండా ఈ ఏడాదిలో రేవంత్ రెడ్డి ఏ మీటింగ్ అయినా పూర్తి చేశారా? రేవంత్ కూర్చుంటున్న సచివాలయం కేసీఆర్ కట్టించింది కాదా? రేవంత్ సెటిల్మెంట్లకు వాడుకుంటున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కేసీఆర్ కట్టించింది కాదా? తెలంగాణలో ఎక్కడైనా కేసీఆర్ ఆనవాళ్లే ఉంటాయి. వాటిని తొలగించడం రేవంత్ వల్ల అవుతుందా? జూబ్లీహిల్స్ జైహో బీఆర్ఎస్ అంటుంది. గులాబీ సైన్యానికి జై కొడుతుంది. మాగంటి సునీతకే మా మద్దతు అంటూ నినదిస్తోంది. సునీతమ్మ అడుగులు అడుగు వేస్తూ గల్లీ గల్లీలు ఏకమవుతున్నాయి. బస్తీలకు బస్తీలు కదం తొక్కుతున్నాయి. 4 కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తు 4 లక్షల జూబ్లీహిల్స్ ప్రజల చేతిలో ఉందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటకు కట్టుబడి ఉన్నామని చెప్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు తెలంగాణ మొత్తం నెరవేరాలంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డికి షాక్ ఇవ్వాలని డిసైడ్ అయింది. అటు భర్తను కోల్పోయిన బాధలో మాగంటి సునీత కన్నీళ్లు పెడుతుంటే డ్రామా సీరియల్ అంటూ అవమానిస్తున్న కాంగ్రెస్ మంత్రుల తీరు దుశ్శాసనుడిని మించిపోయిందని విరుచుకుపడుతుంది. ఇందిరాగాంధీ చనిపోతే చాలామంది కన్నీళ్లు పెట్టుకున్నారు కదా, అది కూడా సీరియల్ డ్రామానేనా అంటూ జూబ్లీహిల్స్ నిలదీస్తోంది. ఆ భర్త లేని వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. ఏడవడం వల్ల అదేదో
మనకు వచ్చిన బాధ ఏదో అది ఏది కోల్పోయినామని చూడవచ్చులకు తెలుసు. మనిషి అయితే ఆ మాట అన్నాడు. ఏం చేస్తాడు వచ్చినప్పుడు వాడి పిల్ల మెడవది వాడు ఏడవలేదు వాడు ఏడుపు అంటే ఏందో తెలియదు. అర్థమైంది పడకపోయిన బాధ ఏందో ఆడు పోయినాక వాడి పెళ్ళని తెలుస్తుంది. కడుపు నిండా నిన్ను ప్లేట్ నియోజకవర్గంలో 3 ప్రధాన పార్టీలు కూడా పోటీ చేస్తూ ఉన్నారు. ప్రజలంతా దేని మొగ్గు చూపుతా ఉన్నారు? మీరు దేనికి ఓటేద్దాం అనుకుంటున్నారు? మేము బీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 1,50,000 లక్షలు ఖర్చు అందరు అనుకుంటున్నారు కానీ కాంగ్రెస్ అని, కానీ బీఆర్ఎస్ వస్తుంది ఈసారి పక్కాగా. ఆల్రెడీ వేసాం మేము ఓట్లు. వేసిన తర్వాత కూడా మాకేం ఫలితం లేకుండా అయిపోయింది. అందుకే ఈరోజు మా గోపీనాథ్ అన్న లేరు కాబట్టి సునీత గారికి కంపల్సరీ మేము ఆమెని ఎలా అన్ని గెలిపించుకున్నామో మేడంని కూడా అలాగే గెలిపించుకొని తీసుకొస్తాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిపిస్తే చాలా అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు. ఏం చేయరండి, ఇంకా ఆల్రెడీ మేము చేసాము, వాళ్ళు చేస్తున్నాము మేము అంటున్నాము అన్నారు కానీ ఈ రోజు వరకు ఏం చేయలేదు కదా. మాకు అన్ని హామీలు ఇచ్చి ఏ హామీ చేయలేడు. 6 గ్యారెంటీలు అన్నాడు, అది లేదు. ఒకటి బస్సు పెట్టాడు, ఆ బస్సు కూడా అందరు కొట్టుకొని రావడం అయిపోయింది. అందు గురించి అనేసి ఈసారి బీఆర్ఎస్ గ్యారంటీగా ఉంటాం. ఫ్రీ కరెంట్, గ్యాస్ లేదు, ఫ్రీ కరెంట్ లేదు. అవన్నీ ఇస్తే ఎందుకంటే జనాలు అట్లా మాట్లాడుకుంటారు, మీడియాలలో మాట్లాడుకోలేరు కదా. అందు గురించి ఈసారి మళ్ళీ మేము ఎక్కడ ఇచ్చాడు నన్ను బొందిచ్చాడు. 2500 ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. ఆడ అన్ని కాని మాటలు చెప్తున్నాడు కానీ అవన్నీ కుదరని పని, కాని పని. ఈసారి మాత్రం బీఆర్ఎస్ గ్యారంటీగా వస్తుంది అనేసి అనుకుంటున్నాం. జరిగినటువంటి బతుకమ్మ పండుగ చీరలు ఇచ్చారు? బతుకమ్మ చీరలు వేయలేదు. అన్న ఉన్నప్పుడు, కేసీఆర్ అన్న ఉన్నప్పుడు కూడా మాకు బతుకమ్మ చీరలు వచ్చినాయి. మాకు గోపి అన్న ఉన్నప్పుడు మాకు ఏదైనా బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు ఆయన గిఫ్ట్లు ఇచ్చేవాడు. ఆయన ఓన్గా మాకు ఈ డివిజన్ నుంచి, జూబ్లీస్ డివిజన్ నుంచి మాకు ఏది కూడా ఇబ్బంది రాకుండా ఎలా చూసుకున్నాడో ఈరోజు మేడంని కూడా మేము అలాగే తీసుకొద్దాం అనేసి ఆమె నుంచి మేము వస్తున్నాం. కాంగ్రెస్ నుంచి అయితే మాకు ఈ రోజు వరకు ఒక్కటి కూడా ఒక గ్యారంటీ కాదు కదా, ఒక పథకం, ఒక చీర కానీ ఏది కానీ ఇప్పటి వరకు ఏది రాలేదు మాకు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీకు తెలుసా వ్యక్తి? ఐడియా ఉందా? అసలు ఆయన సీఎం అన్నది కూడా మాకు ఆ పేరు ఎవరు, చిన్న చిన్న పిల్లలు కేసీఆర్ అంటే అంత మురిసిపోయి చెప్తున్నారు. సీఎం అంటే ఎవరు అనేసి అడుగుతున్నారు. ఇప్పటి వరకు ఆ సీఎం ఎవరు కూడా మాకు అంతవరకు రేవంత్ రెడ్డి అని అంటున్నారు కానీ అది ఎవరో కూడా మాకు తెలియదు. జూబ్లీహిల్స్లో ఉండడానికి కనిపించలేదు కదండి ఇప్పటి వరకు, ఆయన కనిపించలేదు. జూబ్లీహిల్స్ అంటే కూడా ఆయన వచ్చింది పోనీ ఒక్కసారి అయినా కానీ వాళ్ళ మనుషులు కానీ వాళ్ళు కానీ వస్తే కనుక ఎక్కడ చెప్పులతో కొడతారని భయానికి అందుకే వాళ్ళు రావట్లేదండి. ఇక్కడికి మించి గోపెన్నకు మించి ఇక్కడ అంతకన్నా తోపులు ఎవరు రాలేరు. ఎట్లయితే అన్న వచ్చాడో మేడంని కూడా అలాగే తీసుకొస్తాం. సునీత కంపల్సరీ సునీత మేడం గెలుస్తుంది. బీఆర్ఎస్ మళ్ళీ జెండా ఎగురుతుంది ఇక్కడ, అంతేగాని కాంగ్రెస్ జెండా మాత్రం ఎగరనీయం. సిచ్యువేషన్ అయితే కాంగ్రెస్ గెలిచే ప్రజెంట్ గా అవకాశం లేదు. ఎందుకంటే చాలా వాగ్దానాలు చేశారు కాబట్టి, అందులో చాలా వరకు ఆయన నెరవేర్చారు కాబట్టి కాంగ్రెస్ గెలవకపోవడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇంతవరకు కాంగ్రెస్ హయాం వచ్చినప్పటి నుంచి ఒక కొత్త ప్రాజెక్టు తీసుకోలే, ఒక కొత్త ఫ్లైఓవర్ స్టార్ట్ చేయలే, రోడ్లు యథాగా మొత్తం వాటర్ అంతా మునిగిపోయి, అప్పుడు కాంగ్రెస్ మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చిన వర్షానికంటే ఇది చాలా తక్కువనే. అయినా సరే ఎంబీబీఎస్ మునిగిపోయింది మొత్తం. ఎక్కడ చూసినా అన్ని వర్షాలన్నీ డ్రైనేజ్ సిస్టమ్ అంతా ఫెయిల్యూర్ ఉంది. సో ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్న అభివృద్ధి పక్కన పెట్టేసి ఇంకా వెనకకి వెళ్తుంది అనుకుంటా రాష్ట్రం. బీఆర్ఎస్ చేసిన గవర్నమెంట్ చేసిన అభివృద్ధి బాగుంది, ఇప్పుడు ఉన్నది బాగాలేదని ఉన్నది కాబట్టి వాళ్ళకే అవకాశాలు ఎక్కువ. ఎవరికి బీఆర్ఎస్ గవర్నమెంట్ అవకాశాలు ఎక్కువ. ముందు నిలబడ్డది కదా అమ్మాయి, రావాలనేది ఒక ఇష్టం నాకు. ఆయన భార్య గెలవాలా, నిలబడ్డది కదా భర్త పోయినందుకు, ఆమె రావాలి అమ్మాయి కంపల్సరీ రావాలి. ఆయన కేసీఆర్ కూడా బాగా చేసిండబట, మాకు మస్తు అందరికీ పేదోళ్ళకి చాలా హెల్ప్ చేసిండబట. రేవంత్ రెడ్డి సార్ మాకు ఇప్పుడు మొన్న 40,000 కట్టొచ్చినాం సార్, కట్టాలి ఖచ్చితంగా. వాటర్ బిల్లు 20,000 కట్టొచ్చింది. బిల్లులు చేయలేదు సార్, ఇంత పీడిస్తున్నారు కానీ ఇంకా 2 నెలల వరకు ఉన్న ఇంటికి ఊసిపోతావో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. మొత్తానికి కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు ఏం వాటర్ బిల్ లేదు, లేదని అప్పుడు బిల్లే రాలేదు సార్, మొత్తం ఫ్రీ.
మీరందరూ సపోర్ట్ చేయండి కారుకు ఏం లేదు సార్, మేము చేస్తాం మేము. అల్వేలమ్మ నువ్వు ఇంకొక 10 మందికి చెప్పాలి ఇంతకెళ్ళి సార్, 10 మందికే సార్, అందరు నేను కొట్లాడినట్లే మాట్లాడినా సార్. నరకం పెడుతున్నాను మమ్మల్ని 2 సంవత్సరాలకి. ఆయన అన్నేళ్ళు పరిపాలన చేస్తే ఊక మాకు ఇంత తిప్పలు లేదు సార్. మాకు ఎక్కడున్నాడేమో ఆయన దేవుళ్ళకి మొక్కాలి రావాలని ఒక్కటే ఓటేస్తేనే వచ్చిన ఆయన. మేమందరం వేయలేదా? ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళే వాళ్ళకి ఇచ్చిండు. తెలంగాణ బిడ్డలకు మాత్రం ఏం వేయలేదు. చిప్ప ఇచ్చిండు ఒక చేతిలో. ఇక్కడ ఓట్లు ఆయనకైతే అదే అమ్మ చిప్ప చేతిలో పెట్టిండు. తెలంగాణ బిడ్డలకు చిప్ప చేతిలో పెట్టిండు. ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళకు పట్టు చీరలు ఇచ్చిండు. పట్టు చీరలు ఇచ్చిండు. ఏది గుర్తుకొస్తావని కదా? ఎవరు పోతారు? ఆ ఫ్రీ బస్ లో రోజు తిరుగుతాం మేము. ఎన్నడో ఒక రోజు పోతాంటే ఒక్క కాలు మీద నిలబడాలి. అదే పిల్లల ఫీజులు తగ్గియండి. లేని వాళ్ళు ఇప్పుడు వికలాంగులు ఉన్నారు, వాళ్ళకి పెట్టాను సార్. వాళ్ళకి పెడతానన్నా తలుచుకుంటారు. ఫ్రీ బస్ పెడితే ఎప్పుడన్నా ఊరుకోవాలంటే భయం అవుతున్నారు. పైసలు పెట్టి ఎప్పుడన్నా పండుకొని పోతుండే చీకంత కాలుండే. ఇప్పుడు అట్లా కాదు. లేదు ఇంకో బస్సు వస్తుంది ఎక్కండి. ఏం సార్ మా పరిస్థితి? చింతపండు చేస్తా, ఒక్కొక్కరు చింతపండు చేస్తా, నేను నరుకుతా. పడుతుంది ఎవరు వేస్తావు చింతపండు? మేము వేస్తే బుద్ధి లేక వేసిండ్రు. ఒక అవకాశం ఇస్తామని వేసిండ్రు. వేసినందుకు చింతపండు చేస్తా అంటున్నారు. సార్ కేసీఆర్ పార్టీ గెలుస్తుందా రేవంత్ రెడ్డి పార్టీ గెలుస్తుందా? కేసీఆర్ పార్టీ మాకేం చేయలేదు. ఈ నచ్చి మాకు 10 రూపాయల జీతం పెంచలేదు. మేము అరవై కష్టపడుతున్నాం. తెల్లారితో వద్దుగుతే మాకేం ఫలితం చేయలేదు. మేము ఏ టైంకి వచ్చి మేము రోడ్డు మీద ఉడుచుకొని బతుకుతున్నాం. మాకు రూపాయి లాభం చూపించలేదు. ఫ్రీ గ్యాస్ ఈ 10 రూపాయలు పెట్టి 20 రూపాయలు పెట్టుకుని పోతాం. మాకు జీతం పెంచని పింఛన్ 2000 చేసిండు. కేసీఆర్ చేసిండు. అది రావట్లేదు. అస్సలు రావట్లేదు. అడిగేటోళ్ళు ఎవరు? ఒకళ్ళు అడిగితే ఏం లాభం? 100 మందికి చేసిండు. మాట్లాడిండు. ఇస్తాం ఇట్లా ఇస్తాం అని అన్నాడు. మాట తప్పిండు. కేసీఆర్ ఇచ్చిన 2000 పింఛనే వస్తాను. నీకు అంత శివయ్య ఏం లేదు. మల్లన్న అంటేనే మాస్ అంటే మల్లన్న. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ఆయన స్పెషల్ అట్రాక్షన్. అరటి పండ్లు అమ్ముతూ దోశలు వేస్తూ పిల్లాడిని భుజానికి ఎత్తుకుంటూ కటింగ్ చేస్తూ ఒక్కటేమిటి మల్లన్న మాస్ వ్యూహాలు ఎన్నో. ఒక్క మల్లారెడ్డి కాదు, ఎర్రబెల్లి ఒకవైపు, సునీత లక్ష్మారెడ్డి మరోవైపు, ఇలా అందరూ ఏకమవుతున్నారు. బస్తీలను ఏకం చేస్తున్నారు. ఎన్నికల ముందు చిత్ర విచిత్రాలు మామూలే. ఎదుటి వారిని ఆత్మరక్షణలో పాడేయడం సర్వసాధారణం. ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణ అవకాశంగా మలుచుకొని నేతలు ముందుకెళ్తుంటారు. తాజాగా అలాంటిదే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లాగా అనిపిస్తోంది. ఓట్ల కోసం నాయకులు ప్రజలను ఆకర్షించే విధానం గమ్మత్తుగా సాగుతోంది. జూబ్లీ హిల్స్ ఎన్నికల జాతరలో నాయకులు పడే పాటలు అన్ని ఇన్ని కావు. ఒకరు దోశలు వేస్తారు, ఇంకొకరు అరటి పండ్లు అమ్ముతారు. అదే నాయకులు పిల్లాడిని భుజానికి ఎత్తుకుంటారు. ఆయనే బార్బర్ షాప్ లో ఒకరికి కటింగ్ చేస్తాడు. ఇలా ఒకటా రెండా? అంతకుముందు జూబ్లీ హిల్స్ ప్రచారంలో మాగంటి సునీతకు మద్దతుగా బీఆర్ఎస్ మొత్తం కదిలి వచ్చింది. సునీత లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ సహా ఇతర ముఖ్య నాయకులు జూబ్లీ హిల్స్ అంతటా కలియ తిరిగారు. మాగంటి సునీతను గెలిపించాలని ఓటర్లను కోరారు. గోపీనాథ్ చేసిన మంచి పనులు సునీత కంటిన్యూ చేస్తుందని, అందుకే బీఆర్ఎస్ పార్టీ వెన్నంటే ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇవి స్పెషల్ ఫోకస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.